అందరికీ నమస్కారం అండి. కామధేను ఛానల్కి స్వాగతం. మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు కాకినాడలో ఉన్నటువంటి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి గోశాలలో ఉన్నామండి. మీ అందరికీ తెలుసు కదా, శివగానామృతం మా చేత ఆ గురుదేవుని యొక్క అనుగ్రహం రచించబడింది. దాన్ని చూపించడం కోసమని మా గురుదేవులైనటువంటి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సమక్షానికి కాకినాడ వెళ్ళామండి. వెళ్ళి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకున్నాము. ఆయన చూశారు, శివగానామృతం చూసి చాలా ఆనందించారు, అభినందనలు తెలియజేశారు. ఎంతో వృద్ధి చెందాలని ఆశీర్వచనం చేశారండి. అయ్యా, ప్రింటింగ్ చేసే ముందు ఒకసారి మీరు శ్రీకారం చుట్టారంటే ఆయన చక్కగా ఆయన యొక్క స్వహస్తాలతో శ్రీ శివాయ గురవే నమః అని కూడా రాసి ఇచ్చారు. చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వీడియోస్ని, అతి తక్కువ వీడియోస్ని మాత్రమే మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. మరొక వీడియోలో మరికొన్ని వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ ఉన్నటువంటి గోశాల, ఈ వాతావరణం అంతా కూడా ఎంతో పరమ పవిత్రంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా చేస్తారు. అక్కడ ఉన్నటువంటి యొక్క సిబ్బంది అందరూ కూడా ఎంతో సంతోషంగా, ఎంతో పుణ్యం ఉంటే కానీ మనం అటువంటి ప్రదేశాలను చూడలేము అని అనిపించిందండి. మీరు కూడా చూసి ఆనందిస్తారని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ శమి వృక్షానికి చూసారా, అమ్మవారి అలంకరణ ఎంత బాగా చేశారు. ప్రతిరోజు కూడా ఇలాంటి అలంకరణ చేస్తారంట. ఎంతో అందంగా, ఎంతో సుందరంగా అమ్మవారు అక్కడ ఆ శమి వృక్ష రూపంలో దర్శనమిస్తున్నారా అన్నట్లుగా తలపిస్తూ ఉందన్నమాట. గోశాలకి ఒక మూలగా మహాస్వామివారి మండపం చాలా అద్భుతంగా ఉందండి. మహాస్వామివారి సాక్షాత్తు అక్కడే కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. అక్కడ సంక్రాంతి సంబరాలు, గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా ఎంతో చక్కగా చేస్తున్నారు. అక్కడ పింక్ కలర్ డ్రెస్లో ఉన్నారు కదా, ఆయనే మా గురుదేవుడు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఆ రోజు ఆయన ఏదో బిజీగా ఉన్నట్టున్నారు. డ్రెస్లోని వచ్చి ఒకసారి గోశాలకు వచ్చారు. ఇదేనండి ఆయన రాసి నాకు. నమస్తే అండి.